కీర్తి పాండియన్, జననం 1992 ఫిబ్రవరి 18, భారతీయ నటి. ఆమె ప్రధానంగా తమిళ సినిమాలు, టెలివిజన్ ధారావాహికలలో నటిస్తుంది. ఆమె 2019లో తుంబా చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. గోకుల్ దర్శకత్వం వహించిన సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం అన్బిర్కినియాల్ 2021లో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆమె నటుడు, రాజకీయ నాయకుడు అరుణ్ పాండియన్ కుమార్తె. అలాగే నటి రమ్య పాండియన్ కజిన్. పలు విజయవంతమైన చిత్రాలలో నటించిన ఆమెకు తుంబాకుగాను ఫెమినా సూపర్ డాటర్ అవార్డు వరించింది. ఆమె ఫైర్ ఈటర్ ఎంటర్టైనర్ అంటే నిప్పుతో ప్రదర్శన ఇస్తుంది. వ్యవసాయంలోనూ కొత్త సాంకేతికతపై ఆసక్తి చూపించడం ఆమెకు ఉన్న మరో అభిరుచి. బాల్యం, విద్యాభ్యాసం. కీర్తి పాండియన్ 1992 ఫిబ్రవరి 18న తమిళనాడులోని చెన్నైలో విజయ పాండియన్, అరుణ్ పాండియన్ దంపతులకు జన్మించింది. ఆమెకు కవిత పాండియన్, కిరణ పాండియన్ అనే ఇద్దరు అక్కలు ఉన్నారు. ఆమెకు నటి రమ్య పాండియన్ కజిన్. ఆమె చెన్నైలోని చెట్టినాడ్ విద్యాశ్రమంలో తన పాఠశాల విద్యను పూర్తి చేసింది. కెరీర్. గ్రాడ్యుయేషన్ తర్వాత ఆమె సంగీత రూపకం, బ్యాలే, సల్సా నృత్యం ప్రదర్శనలతో కెరీర్ మొదలుపెట్టింది. ఆపై 2015లో థియేటర్ యాక్టింగ్కి మారింది. ఆమె తన తండ్రికి చెందిన ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయిన ఏ మరియు పి గ్రూప్స్లో ఆపరేషన్స్ హెడ్ డైరెక్టర్గా కూడా చేసింది. అదే సమయంలో తను సింగపూర్లో సొంత కంపెనీని స్థాపించి పంపిణీని చేపట్టింది. ఆడిషన్స్ సమయంలో అరుణ్ పాండియన్ కుమార్తెగా కాక తనను తాను మొదటి పేరుతో మాత్రమే పరిచయం చేసుకునేది. హరీష్ రామ్ దర్శకత్వంలో వచ్చిన తుంబా 2019 తన తమిళ తొలి చిత్రం. తర్వాత మలయాళ చిత్రం హెలెన్ 2019కి రీమేక్ అయిన అన్బిర్కినియాల్ 2021లో ఆమె తండ్రితో పాటు ప్రధాన పాత్రలో నటించింది. అన్బిర్కినియాల్ను తెలంగాణ టుడే ఉత్తమ దక్షిణ భారత థ్రిల్లర్ చిత్రాలలో ఒకటిగా పేర్కొన్నది. జీ5లో విడుదలైన పోస్ట్ మ్యాన్ అనే కామెడీ సిరీస్లో కూడా ఆమె నటించింది. వ్యక్తిగత జీవితం. 2023 సెప్టెంబరు 13న ఆమె తిరునల్వేలిలో హిందూ సంప్రదాయంలో నటుడు అశోక్ సెల్వన్ని వివాహం చేసుకుంది.